హాయ్ అండి, నేను మీ శౌర్య. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో హలో హాయ్, నేను ఉమా గారు ఇప్పుడు లంచ్ చేయడానికి వచ్చాము. చాలా ఆకలి మీద ఉన్నాము. అవును, ఉమా గారు సజెస్ట్ చేశారు ఒక రెస్టారెంట్. ఏ రెస్టారెంట్ అండి? తంజాయి మీల్స్ అని చెప్పి. నాకు జపాన్లోనే ద బెస్ట్ రెస్టారెంట్. ఇప్పుడు దాకా తిరిగిన వాటిలో కూడా టాప్లో ఉంటుంది రెస్టారెంట్. అంత బాగుంది, సేమ్ అమ్మ చేతి వంట తిన్నట్టు ఉంది ఫుడ్. సో నాకు కూడా ఐడియా లేదు ఈ రెస్టారెంట్ గురించి. ఉమా గారు చెప్పారు ఇక్కడికి వెళ్దామని. సో సౌత్ ఇండియన్ రెస్టారెంట్, జపాన్లోని సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఎట్లా ఉంటుందో చూద్దాము. టేస్ట్ ఎట్లా ఉంటాయి, రేట్లు ఎట్లా ఉంటాయి. ఉమా గారి సెలెక్షన్. రేట్లు అయితే జింగిపోతాయి, దాంట్లో డౌట్ లేదు. కానీ అమ్మ చేతి వంట అయితే తింటారు, దాంట్లో డౌట్ లేదు. సో బాగా ఆకలి మీద ఉన్నాము. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోస్ లో కూడా చెప్పాం కదా, ఇక్కడ బయటకు వచ్చామంటే లంచ్ డిన్నర్ అని చెప్పి 3,000-4,000 రూపాయలు తీయాల్సింది పాకెట్ లో అండి ఇద్దరికి. అవును కరెక్ట్. ఒక్కోసారి 5,000 రూపాయలు కూడా క్రాస్ అయిపోవచ్చు. అవును, లాస్ట్ టైం రవి నన్ను తీసుకెళ్ళిన డిన్నర్ కి 5,500 రూపీస్ అంత అయింది. సో ఫుడ్ కాస్ట్ మనకి ఇక్కడ, కానీ ఆకలి మీద ఉన్నాం కాబట్టి మనం తగ్గేది లేదు. తంజాయి మీల్స్, బెస్ట్ సౌత్ ఇండియన్ ఫుడ్. తమిళనాడులోని తంజావూరు వీళ్ళది ప్రాపరు. ఆ తంజావూరు నుంచి తంజాయి మీల్స్ అనే పేరు వచ్చింది. సో ఇదిగోండి సౌత్ ఇండియన్ రెస్టారెంట్. సో ఉమా గారు, లెట్స్ గో. రిగ్రెట్ ఫీల్ అవరు, హ్యాపీ ఫీల్ అవుతారు. షూర్, పేరెంట్స్ గుర్తు రావాలి మీకు. అంతే. వణకం వణకం. హలో హలో హలో, హైదరాబాద్. వణకం. చూస్తూ నిహోంగో హనషి. అన్నయ్య చాలా మెయిన్. ఇక్కడ చాలా సంవత్సరాల నుండి కూడా ఉన్నారు. వండర్ఫుల్ గా గుర్తు చేస్తారు. మంచి పేరు. 10 years నుండి ఉన్నారు అన్న ఇక్కడ. 14 years అయిందంట చూడండి. మీరు తమిళ్లో కొంచెం మాట్లాడండి మరి. నేను మాట్లాడితే మనకి అర్థం కావాలి కదా, మళ్ళీ ట్రాన్స్లేట్. జపాన్ టోక్యోలో నాకు బాగా నచ్చే అన్న ఉన్నారంటే ఈ అన్నే. ఫుడ్ మటుకి సూపర్. ఆ ఫుడ్డే కాకుండా ఆప్యాయంగా పలకరిస్తారు. వచ్చినప్పుడల్లా కూడా ప్రేమగా ఒక తమ్ముళ్ళగా ట్రీట్ చేస్తారు. అందుకే బాగా ఇష్టం అన్నంటే. అన్న రొంబ రండి ఓకేనా, సాப்பிடலாம். బోని వర్ల బోని రొంబ టైడర్ వస్తున్నారు. నా ఫ్రెండ్ టైడ్ ఉన్నాడు, రాలేదని చెప్తున్నాను. ఇంట్లోనే ఉన్నాడు. చికెన్ బిర్యానీ ఒకటి. మీరు ఓకే అన్న, చికెన్ బిర్యానీ ఒకటి ఇవ్వండి అన్న. 1 కూడా ఉందా? కర్రీ సెట్ 800 yen నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి మీల్స్ 1350. చాలా పాపులర్ ఇక్కడ సౌత్ ఇండియన్ వెజిటేరియన్ మీల్స్. నాన్ వెజిటేరియన్ మీల్స్ 1500 yen, అంటే 1000 రూపీస్ వేసుకోండి. వెజ్ మీల్స్ ఒక 850 అట్లా వేసుకోండి. సో దోశ సెట్ ఉంది, ప్లెయిన్ దోశ, మసాలా దోశ, మటన్ కర్రీ దోశ, 3 దోశలు. కిడ్స్ సెట్ ఉంది, మళ్ళీ మినీ దోశ, పూరి, పరాటా. మొత్తం మన సౌత్ ఇండియన్ మెనూ ఇక్కడంతా ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ట్రా మెనూలో మొత్తం మనకి తమిళనాడు స్పెషల్ ఐటమ్స్. అండ్ ఇక్కడ మన పొడి, ఘీ, లడ్డు, మైసూర్ పాకు, కోకోనట్ బర్ఫీ, మిక్స్చర్ మనకి ఎక్స్ట్రాస్లో. సో ఇది సింపుల్ అండ్ చాలా టేస్టీ మెనూ అనమాట. సో ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయాలి మీరు జపాన్లో ఉంటే కనుక. పొగల కప్పుతో అదిరిపోయింది చూస్తున్నారా మా చికెన్ దమ్ బిర్యానీ. ఒక పట్టు పడతాం. మన హైదరాబాద్ బిర్యానీ తర్వాత నాకు తమిళనాడు బిర్యానీ అంటే కూడా చాలా ఇష్టం. సో ఇదండి మన తంజాయి బిర్యానీ. టేస్టింగ్ సూపర్. నల్లారకం కూడా తమిళ మాట ట్రై చేస్తున్నాడు. అమృతం లాగా ఉంది, చాలా అమృతం పోల్చొద్దు అంటున్నారు. ఏం చేస్తాను, ఫుడ్ అమృతం లాగానే ఉంది. సూపర్ అన్న. అలా చికెన్ పీస్ చాలా మెత్తగా ఉంది. తెలుగు అర్థం కూడా సాఫ్ట్ గా ఉంది, కరిగిపోతుంది ముక్క. చాలా టేస్టీ. వేడి వేడిగా. చాలా హోమ్లీగా ఉంది ఫుడ్ అంతా. ఇంట్లో చేసిన బిర్యానీ లాగానే ఉంది. మామూలుగా నేను వేరే రెస్టారెంట్స్లో తిన్నా. అది ఎట్లా ఉంటుంది అంటే కొంచెం ముందు రోజు చేసి వేడి చేసిన బిర్యానీ లాగా ఉంటుంది. కానీ ఇది ఫ్రెష్, వేడి వేడిగా మెత్తగా ఉంది. చెప్దాము, చెప్పండి. ఎంత బాగుందంటే ఇంకో బిర్యానీ ఆర్డర్ చేసాము. వెళ్ళిపోయింది టేస్ట్.
సాటర్డే మటన్ బిర్యానీ, సండే చికెన్ బిర్యానీ. సూపర్ స్పెషల్. అమృతంగా ఉంది ఫుడ్. సూపర్. శనివారం పూట మటన్ బిర్యానీ చేస్తారంట, ఆదివారం పూట చికెన్ బిర్యానీ. ఎవరైనా సరే మన ఇండియన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఫ్యామిలీతో తినండి, హ్యాపీగా ఉంటారు, మళ్ళీ మళ్ళీ వస్తారు. ఇక్కడ ఒక ఫ్యామిలీ అడ్డాలాగా ఉంటుంది మనకి. సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే మనం వెనక్కి తగ్గేది లేదు. ఎక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే వెళ్ళిపోవడం. ఓకే, కడుపు నిండేలా తింటాం ఇవాళ. ఇంకా ఎక్కువ తింటాం మేము కడుపు నిండినా కూడా. అది బిర్యానీ స్పెషాలిటీ. చాలా బాగా ఉంది. సో మనకి మెనూ ఇట్లా ఉంటుంది, జపనీస్ మెనూ. మొత్తం జపనీస్లోనే బొమ్మలతోటి ఇట్లా ఉంటుంది అనమాట. ఇది ఒక వైపు, ఇంకా ఇది ఇంకో వైపు. సో ఇది జపనీస్ మెనూ మొత్తం. ఓకే, థ్యాంక్ యూ. సో మన కోసం ప్రేమతోటి పెప్పర్ చికెన్ స్పెషల్గా ఇచ్చారు మనకి. సో అదనమాట ఇక్కడ ఆప్యాయత. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాగా మనకి ఇవాళ ఫుల్ పండగే పండుగ. సూపర్ సూపర్. రెండో బిర్యానీ, సెకండ్ బిర్యానీ சாப்பிடுங்க. பெஸ்ட் ஃபுட் அண்ணா. ஃப்ரெஷ்ஷாக கிடைக்கும். எல்லா நாளையும் போடுறது சிக்கன் கூட நல்லா இருக்கு. ஃப்ரோசன் கிடையாது, ஃப்ரெஷ்ஷாக சாஃப்டாக இருக்கு. పెప్పర్ చికెన్. సూపర్ అన్న. సాఫ్ట్ మెల్ట్ అయిపోతుంది పెప్పర్ చికెన్. స్పైసీ తినే వాళ్ళు బాగా ఇష్టపడతారు. ఎట్లా కావాలంటే చేసి పెడతారు, మీకు ఏం ఇబ్బంది లేదు. మీకు స్పైసీ కావాలంటే స్పైసీ, నాన్ స్పైసీ కావాలి నాన్ స్పైసీ, అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ. చాలా మంచి స్పైసీ ఉంది. టైమ్స్ చూద్దామండి, ఏం ప్రాబ్లం. ఇది నమ్మ రైస్ పొడి రైస్. ஆமா also restaurant is in Shibuya. Shinjuku, near Shinjuku. Okay. But Shibuya. I saw that restaurant only, but my brother told this is a new. Yes, this is a branch. New branch. Second. So we came here. Yeah. You are a YouTuber, yeah, Japan only open. February. We are opening February. So February. Anna, you are a YouTuber. Telugu, India. Japan. Only Japan vlogs பண்ணுவாங்க. YouTube பேரு Exploring Infinity. Exploring Infinity. நமக்கு என்னென்ன ஸ்வீட் ఇది Exploring Infinity. థ్యాంక్ యూ. మనకు ఒక కొత్త సబ్స్క్రైబర్ వచ్చారు. థ్యాంక్ యూ. ఫ్యామిలీ మెంబర్ కూడా చెప్తున్నావు, మంచి ఫ్యామిలీ పర్సన్. అన్నా நமக்கு ஸ்வீட் என்ன இருக்குன்னா லட்டு மைசூர் பாக்கு கோகனட் బర్ఫీ కోకోనట్ బర్ఫీ ఒకటి. అన్న కోకోనట్ బర్ఫీ ఒకటి మీకు మీకు చూద్దాం. మైసూర్ పాక్ అయితే మైసూర్ పాక్ ఇవ్వండి. మైసూర్ పాక్ అలా సూపర్ సాఫ్ట్. ఓకే మైసూర్ పాక్ ఇవ్వండి. నాకు కూడా ఇవ్వండి ఒకటే. ఎక్కడ కూడా కూడుందన్న మొదట్లో 1-1. థ్యాంక్ యూ. పాల మైసూర్ పాక్, గీ మైసూర్ పాక్. ఇది మన పాల మైసూర్ పాక్. నోట్లో పడితే కరిగిపోయే మైసూర్ పాక్. ఇది చూద్దాం. ఫస్ట్ ఉమా గారు టేస్ట్ చేస్తారు. నేను ఆల్రెడీ తినేసా చాలా సార్లు. నో డౌట్ ప్రతి ఒక్కటి బాగుంటుంది ఈ రెస్టారెంట్లో, ప్రతి ఒక్కటి.
ఎంత హైప్ ఇస్తాం అనుకోవద్దు, మీరు వచ్చి ట్రై చేయండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది ఎక్స్పీరియన్స్ మేము ఏం చెప్పామని. ప్రతి ఒక్కళ్ళు నేను జపాన్లో ఏం చూశానంటే లోకల్స్ ఇండియన్ రెస్టారెంట్ బయట పెట్టేస్తున్నారు, లోపల మటుకు ఇండియన్ ఫుడ్ ఉండదు. సందుకి గొంతుకి ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే లోకల్స్ తినడానికి. నేపాలి ఫుడ్ అని. అవును, మైసూర్ పాక్ అయిపోయిందని చెప్తున్నా మిత్రుడికి. నేను పట్టు పట్టేశాను కూడా. బ్రదర్ టేస్ట్ చేసి బ్రదర్ సంతోషంగా ఉంటే మనం సంతోషమే, ఎందుకంటే మనం తీసుకొచ్చినాక మళ్ళీ పెట్టుకోకూడదు కదా రెస్ట్. అసలు మీ సెలెక్షన్ తెలిసిందే ఇప్పుడు ఎంత బాగుంటుందో. సో ఇది మైసూర్ పాక్ కరిగిపోయింది మాయమే ఇంకా నోట్లో నుంచి. అదిగోండి బ్రదర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకంటే ముఖ్యంగా మన తెలుగు వారికి స్వీట్లు అంటే చాలా ఇష్టం కదా. చాలా మంది స్వీట్లు తినద్దని గొడవ చేస్తారు, ఏం చేస్తాం, ఎడిక్ట్ అయిపోయాం. నేను నిజం చెప్తున్నా, శనివారం 2 రోజులు నైటే అనుకున్నా ఈ నెలంతా స్వీట్ ముట్టనని. ఎందుకంటే మొన్నటి వరకు ఓ చాక్లెట్లు, గులాబ్ జామున్, రసగుల్లా అని రోజు తిని ఒక రాత్రి విరక్తి పుట్టి నేను ఈ నెల నుంచి స్వీట్లు మానేస్తున్నాను అనుకున్నా. నిన్నేం తినలేదు, ఎందుకంటే Day 1 కదా. Day 2 స్పాయిల్ చేస్తే Day 2 చీట్ డే. అదిరిపోయేటట్టు చాలా బాగుంది. బాయ్ బ్రదర్, బాయ్. బాయ్ బ్రదర్, థ్యాంక్ యూ నమస్తే. நிறைய இருக்கு, டின்னர் மெனு நிறைய இருக்குது. ఓకే, ஸ்டார்டர்லாம் நிறைய. షూర్ థ్యాంక్ యూ. సో ఇదండి మొత్తం కడుపు నిండా తిన్నాం అనమాట. మనకి చికెన్ బిర్యానీ, చికెన్ పెప్పర్ ఫ్రై అండ్ మనకి మైసూర్ పాక్ కూడా ఇచ్చారు, అదిరిపోయింది. సో మీరు చెప్పండి మీ రివ్యూ. బెస్ట్ ఫుడ్ ఇక అంతే కదా, దీన్ని కొట్టి నేను లేదు. ఫుడ్ అంటే చాలా ఇష్టం, అది కూడా మన భారతదేశంలో, అది కూడా మన సౌత్ ఇండియా మీల్స్ అంటే ఇంకా ఇష్టం. అవును, నేను లాస్ట్ టైం మనల్ని వెళ్ళినప్పుడు కూడా నరక యాత్ర అనుభవించా. డైలీ ఆలు పొరోటా, ఎక్కడికి వెళ్ళిన ఆలు పొరోటా అంటారు, రైస్ పెట్టరా బాబు, కూరలు పెట్టరా అంటే లేవంటారు. మనకి ఇక్కడ రైసు, పెరుగు పచ్చడి, బిర్యానీ కూర, చికెన్ పెప్పర్ ఫ్రై, చికెన్ బిర్యానీ, ఇంకా మైసూర్ పాక్. అసలు కడుపు నిండిపోయింది, హ్యాపీ. రీజనబుల్ గానే ఉంటుంది, అంతే కాస్ట్ ఏం కాదు. బిర్యానీ ఇక్కడ డబ్బులు 1500, అంటే మన డబ్బులు 750 రూపాయలు. ఇప్పుడు మన ఊర్లోనే అమ్ముతున్నారు బిర్యానీలు, కొన్ని చాట్లు 400. ఇంత దేశంలో, ఇంత ఫస్ట్ క్లాస్ దేశంలో వచ్చి 750 రూపాయలు అంటే హ్యాపీగా తినొచ్చు, ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళ శాలరీస్ కూడా హై ఉంటుంది. అలాగే అవును, వాళ్ళకి ఇట్స్ నథింగ్ 750 రూపీస్ అంటే. అవును, కరెక్టే. సో అది మనకి తంజాయ్ మీల్స్. మీరు కనుక జపాన్లో ఉంటే ఖచ్చితంగా రండి. తంజాయ్ మీల్స్ క్యోదో స్టేషన్ దగ్గర ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. 2 బ్రాంచెస్ ఉన్నాయి సిటీస్, మొత్తం 2 బ్రాంచెస్. గూగుల్ కొట్టేస్తే వచ్చేస్తుంది. ఒకటి షిబుయాలో, ఒకటి క్యోదోలో. సో మేము వచ్చింది కొత్త బ్రాంచ్, 2 నెలల ముందే స్టార్ట్ అయిందంట. సో ఇది క్యోదో బ్రాంచ్కి వచ్చాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమా గారు సజెస్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ, రియల్లీ నాకు చాలా సంతోషం. మిమ్మల్ని కలిసినందుకు ఒక మంచి మిత్రుడిని కూడా నేను సంపాదించాను, అది ఇంకా హ్యాపీ. రియల్లీ మీరు రియల్లీ ప్యూర్ హార్ట్ బ్రో, నాకు అది తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ బ్రదర్, వెరీ హ్యాపీ టు మీట్. మళ్ళీ కలుద్దాం, లేదా మీరు హైదరాబాద్ టచ్ లో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ మళ్ళీ కలుద్దాం, ప్లాన్ చేద్దాం. అవునవును, ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి, మేము ముందుకి మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మా లాంటి వాళ్ళు ప్రపంచం అంతా చాలా మంది ఉన్నారు, తెలుగు వాళ్ళు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చూపించాలనే తాపత్రయంతో వీడియోస్ తీస్తూ చాలా కష్టపడుతున్నారు కూడా ప్రతి ఒక్కళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.